వీకెండ్స్ వస్తున్నారు కొంతమంది ఇక్కడికి దూరం నుంచి. వారి గురించి జ్ఞాపకం చేసుకోండి. దేవుని చిత్తం అయితే వారు అక్కడ అలా తిరగక్కర లేకుండా ఇక్కడే మంచి ఉద్యోగాలు వారికి దొరికేలాగా మన సహవాసంలో ఉండగలిగేటట్టు ప్రార్థన చేయండి. తర్వాత ప్రేమ రాజేష్ గురించి ప్రార్థన చేయాలి. ప్రేమకు ఉన్నటువంటి గర్భ సంబంధమైనటువంటి వ్యాధిని దేవుడు తొలగించాలని, వారికి ఏమో చక్కటి గర్భఫలం ఇవ్వాలని మనం ప్రార్థన చేయాలి. మరి క్రీస్తు కుమార్ గారు దూరం నుంచి వస్తున్నారు, ఒక వారం వస్తున్నారు, ఒక వారం రాలేకపోతున్నారు. మరి వారికి దేవుడు సహాయం చేయాలని, రాగలిగేటట్టు అవకాశం కల్పించాలని, వారి కుమారుడికి వివాహం జరగాలని, కుటుంబ సమేతంగా వారి సహవాసానికి రాగలగాలని మనం ప్రార్థన చేయాలి. మరి దయమణి గారని ఒక ఆవిడ వస్తుండి వారి మధ్య రావటం లేదు. ఎవరెవరు రావటం లేదో జ్ఞాపకం చేసుకుని మనం అడుగుతూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. తర్వాత ఈ అనారోగ్యం ఏమిటో మరి ఈ శేఖర్ కుటుంబం మొత్తం అందరికీ వచ్చింది. వైరల్ ఫీవర్ అన్నారు, వీళ్ళకి తగ్గింది. అక్కడ వీరి శేఖర్ తల్లి తండ్రికి వచ్చిందట. వారి గురించి నాకు మొన్నే తెలిసింది, ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి. మరి అందరూ కూడా ఆరోగ్యం విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఈ వైరల్ ప్రాబ్లం మళ్ళీ వస్తే రావచ్చు అని అనుకుంటున్నారు. గతంలో వచ్చినట్టుగా మరోసారి వస్తుంది అని అనుకుంటున్నారు. మరి మనకు తెలియదు, ఏ విధంగా కూడా దేవుడు మనల్ని కాపాడతాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం మాత్రం ప్రార్థన చేసుకుంటుంటే దేవుడితో సహవాసంలో ఉన్నాం. దేవుడు మన హృదయాల్లో ఉంటున్నాడు, సాతానుడు మన దరికి చేరడు. అందుచేత ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండాలి, వాక్యం చదువుకుంటూ ఉండాలి. మరి పరిశుద్ధులతో సహవాసం చేసుకుంటూ ఉండాలి. ఈ పాత విషయాలన్నీ మొదటి నుంచి ఒకసారి రివ్యూ చేసుకుందాం, ఒకసారి మరలా చదువుకుందాం అని అనుకుని నేను ఆరంభం చేశాను. కానీ తర్వాత మరలా ఏదో అంతరాయం వచ్చింది. నాకు బాగా లేకపోవటం మా అబ్బాయి కొన్నాడు బోధించాడు. తర్వాత గుడ్ ఫ్రైడే, ఈస్టర్ వచ్చినాయి. అందుకని మరలా ఇప్పుడు ఆరంభం చేసుకుని ఒక క్రమంలో దేవుని చిత్తం అయితే ఎంతకాలం దేవుడు అవకాశం ఇస్తాడో, మరి దేవుని చిత్తం అయితే కొంతకాలం పాటు మొదటి నుంచి చదువుకుందామని అనుకుంటున్నాను. ఈ మొదటి 5 గ్రంథాలని ఆదికాండము, నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, ఈ 5 కాండాలని మరి ధర్మశాస్త్రం అని అన్నారు. దీన్ని ఆదిమ భాషలో లాటిన్, గ్రీక్ నుంచి వచ్చినటువంటి లాటిన్, జర్మనిక్ భాషల్లో నుంచి వచ్చినటువంటి మాటను బట్టి పెనటుక్ అన్నారు. పెంటాటుక్ అని కొంతమంది చదువుతారు. ఆ విధంగానే ఉంటుంది. పెంట అని ఉంటుంది. పెంట అంటే 5, మరి 5 గ్రంథాలు. పెంటాటుక్ అని కొంతమంది అలా చదువుతారు. అలాగే ఉంటుంది, రైటింగ్లో అలాగే ఉంటుంది. కానీ ఉచ్చారణలో ఆ విధంగా అనరు, చదవరు, ఆ విధంగా చదవరు. ఏమంటారంటే పెనటు అంటారు. 5 గ్రంథాలు. ఈ 5 గ్రంథాలు మోషే రాశాడు అని అంటారు. మోషే రాశాడు అనడానికి ప్రభువు వారి మాటలు ఉన్నాయి. మోషే రాసిన ధర్మశాస్త్రాన్ని మీరు నమ్మటం లేదు అని అంటాడు యెషయా. యోహాను సువార్త 5వ అధ్యాయంలో చూడండి. ఐదో అధ్యాయం 44 నుంచి 47 వచనాల వరకు, 44 నుంచి 47 వరకు. యోహాను సువార్త 5వ అధ్యాయం 44వ వచనం దగ్గర నుంచి. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుతున్న మీరు ఎలాగూ నమ్మగలరు? నేను తండ్రి యొద్ద మీ మీద నేరం మోపుదునని తలంచకుడి. మీరు ఆశ్రయించున్న మోషే మీ మీద నేరం మోపును. అతడు నన్ను గూర్చి వ్రాసాను కనుక మీరు మోషేని నమ్మినట్టయినా నన్నును నమ్మెదరు
మీరు అతని లేఖనములను నమ్మని యెడల నా మాటలు ఎలాగ నమ్ముదురనెను. ఇక్కడ ప్రభువారు మోషేకు ఆపాదిస్తున్నారు ఈ 5 గ్రంథాలని, ధర్మశాస్త్రాన్ని. అందుకని మోషే రాసినటువంటి ధర్మశాస్త్రం అని అంటారు. ఈ ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించకూడదు, అందరూ ఆచరించాలి అంటారు. మరి ఆ కాలపు శాస్త్రులు, పరిచయులు, ఇప్పుడు ఉన్నటువంటి యూదులు కూడా అక్షరానుసారంగా వాటిని అనుసరిస్తూ ఉంటారు. ఆత్మ సంబంధమైనటువంటి అవగాహన లేకుండా అక్షరానుసారంగా ఆ ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తూ ఉంటారు. దీన్నేమో టోరా అంటారు. అక్కడ వారు హెబ్రీ భాషలో టోరా అని అంటారు. టోరా అని అంటే ఇది ధర్మశాస్త్రం అన్నటువంటి అర్థం. ధర్మశాస్త్రం అనే అర్థం టోరాకి. మరి యోధా మతానికి, మరి క్రీస్తు ప్రభువుని అనుసరించేటటువంటి వారికి, లేకపోతే మహమ్మద్ని అనుసరించేటటువంటి వారికి, ఇస్లాం మతానికి, వీరికి అందరికీ కూడా మరి ఆరంభం ఇక్కడే ఉంటుంది. అందరూ కూడా వీటిని, ధర్మశాస్త్రాన్ని అందరూ కూడా చదువుతారు. అయితే వేరువేరుగా అన్వయించుకుంటూ ఉంటారు. మోషే రాశాడు అని ప్రభువారు చెప్పారు. మోషే ధర్మశాస్త్రం అని అందరూ అన్నారు. మోషే ఎప్పుడు రాశాడు? మోషే తర్వాత కదా వచ్చాడు అని అంటూ ఉంటారు చాలామంది. అంటే మోషేకి ఆదికాండం గురించి తెలియదు, నిర్గమకాండంలోకి వచ్చే కానీ మోషే వచ్చాడు. ఆదికాండంలో విషయాలు మోషేకి ఎలా తెలుస్తున్నాం? లేకపోతే ఈ సంఖ్యాకాండం అంతా మోషే ఎలా రాయగలడు? అతడికి ఆ క్రమం అంతా వస్తుందా? మరి ఈ విధంగా ఆలోచిస్తారు. ధర్మశాస్త్రం అంతా కూడా, లేకపోతే దైవ గ్రంథం అంతా కూడా ప్రభువారు రాయించిందే. మనుషుడు తన ఊహను బట్టి రాయలేదు. దేవుడు ఆత్మ నడిపింపు చేతే ఇవన్నీ కూడా మరి రాయించాడు అని పేతురు చెప్తున్నాడు. దేవుడు రాయించాడు ఈ గ్రంథాన్ని అంతటిని కూడా, దైవ గ్రంథం అంతటిని. ఈ ధర్మశాస్త్రంతో పాటు మిగతా గ్రంథాన్ని కూడా అంతటిని కూడా దేవుడు రాయించాడు. ఇక్కడ మనం చదువుకునేటప్పుడు చాలామంది, నేను వింటూ ఉంటాను, చాలామంది చెప్తూ ఉంటారు, నేను 90 సార్లు చదివాను, నేను 50 సార్లు చదివాను, నేను 30 సార్లు చదివాను బైబిల్. ఎన్నిసార్లు చదివాము అన్నది ముఖ్యం కాదు. మనం చదివింది అవగాహన చేసుకుంటున్నామా? చదివిన దానిలో నేర్చుకోవాల్సినటువంటి సత్యాన్ని మనం గ్రహిస్తున్నామా? ఆ గ్రహించిన దాన్ని మనం ఆచరించగలుగుతున్నామా? ఈ విషయాలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. మరి ఆది యందు దేవుడు భూమి ఆకాశములను కలుగు చేశాను. ఒకటే సెంటెన్స్. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను కలుగు చేశాను అంటున్నాడు. దీనిలో మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఏమేమి ఉన్నాయి అని మనం ఆలోచించుకుంటూ ఉండాలి. ఆది యందు అంటే దేవుడు ఆది అందే ఉన్నాడు అన్నటువంటి సత్యం అక్కడ తెలుస్తుంది. ఆది లేకముందే ఉన్నాడు. ఆది అంతాలు లేనటువంటి వాడు ఆయన స్వయంభవుడు, అంటే తనకు తానుగా ఉన్నటువంటి వాడు, తనంతటి తానే ఉన్నాడు. మరి ఆ విషయం తెలుస్తుంది. దేవుడు ఉన్నాడు ముందుగానే, మొట్టమొదట దేవుడు ఉన్నాడటువంటి సత్యం తెలుస్తుంది. ఇవన్నీ కూడా మనం ఆచరించవలసినటువంటి ప్రమాణాలు. అందుచేత మనం చదువుకునేటప్పుడు ఎక్కడ ఏమి సత్యం వినబడుతుంది, ఏ సత్యం వివరించబడింది, ఇక్కడ మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని మనం ఆలోచించాలి. ఆలోచించుకుంటూ చదువుకోవాలి. ఉట్టినే చదివేసుకుని వెళ్ళిపోయినట్టయితే ఏ ప్రయోజనం మనకు ఉండదు. తర్వాత దేవుడు ఉన్నాడు అని తెలుస్తుంది మొట్టమొదట. తర్వాత ఆయనే సృష్టికర్త అని తెలుస్తుంది. సమస్త సృష్టికి కూడా ఆయనే ఆధారభూతుడు. సృష్టించడం మాత్రమే కాకుండా ఆయన నడిపిస్తున్నాడు కూడా అని ఆ విషయం మనం ఆలోచించుకోవాలి. తర్వాత ఏమో మరి ఆయన మోషేతో చెప్తున్నాడు. నిర్గమకాండంలో చదువుకుంటే మోషేతో చెప్తాడు. ఏమిటి? ఎవరు పంపారు నిన్ను అని అడుగుతారు. నన్ను నేనేమని చెప్పను అని అడుగుతాడు. అంటే మోషే ఐగుప్తు దేశానికి, ఇశ్రాయేలు విడుదల కోసం ఐగుప్తు దేశానికి వెళ్ళటానికి, ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళమంటున్నావు నువ్వు, నేను వెళతాను, మరి ఎవరు పంపారని నేను చెప్పాలి అని అడుగుతాడు.
అడిగినప్పుడు ఆయన చెప్తున్నాడు. నిర్గమకాండంలో చూడండి, నేను ఉన్నవాడను, నేను ఉండేటటువంటి వాడను అంటున్నాడు. ఇవి వరుసగా క్రమంగా చదువుకోవాలి, మనం చదువుకుంటూ నేర్చుకోవాలి. మరి ఒట్టొట్టినే చదువుకుంటూ వెళ్ళిపోయినట్టయితే, కథలాగా చదువుకుంటూ వెళ్ళిపోయినట్టయితే, కథల పుస్తకాలు చదివినట్టుగా బైబిల్ చదవకూడదు. చదువుకోవచ్చు, నేర్చుకుంటా చదవాలి. మూడో అధ్యాయం, నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనం. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన, ఉండునని వాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలను. ఉన్నవాడును అని అంటున్నాడు, తర్వాత ఉండునని వాడును అని అంటున్నాడు. అంటే ఏమిటి? ఎప్పుడూ కూడా ఉంటాడు. ఉన్నాడు, గతంలో ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఎప్పుడు కూడా ఆ ప్రభువు ఉంటాడు. మరి అంటే ఆయన ఎప్పుడు కూడా ఉంటాడు అని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఆయన సర్వశక్తిమంతుడు అని అర్థం చేసుకోవాలి. సమస్తం ఆయనే సృష్టించాడు. ఆయన మహత్గారు మాట చేత సృష్టించాడు. సమస్తాన్ని కూడా ఆయన నిర్వహిస్తున్నాడు. అందుచేత ఆయనేమో సర్వశక్తిమంతుడు అని మనం అర్థం చేసుకోవాలి. దీని గురించి దానియేలు గ్రంథంలో రాస్తున్నాడు. దానియేలు చెప్తున్నాడు, దానియేలు శ్రమ పడిన తర్వాతను, శిక్షాఫలం అంతా అనుభవించిన తర్వాతను అప్పుడు దేవుని యొక్క శక్తిని గ్రహిస్తాడు. మరి అప్పుడు చెప్తున్నాడు, ఆయన చేయి పట్టుకుని నువ్వేం చేస్తున్నావు అని అడిగేటటువంటి అవకాశం ఎవరికి లేదు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన ఏది చేయాలంటే అది చేస్తాడు. ఆయన చిత్తాన్ని మనం అనుసరించాలంటే వేరే మార్గం లేదు. నేను చేసిన తప్పు అని గ్రహించిన తర్వాతను ఆయన ఆ విధంగా చెప్తాడు. అంచేత దేవుడు సర్వశక్తిమంతుడు అని మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఈ ఒక్క వచనం ద్వారాగానే తెలుస్తున్నాయి. తర్వాత ఇంకా ముందుకు వెళితే పాపం ఏమిటో తెలుస్తుంది. మొదటి అధ్యాయంలోనే, 2వ అధ్యాయంలోను మొదటి అధ్యాయంలో అంతవరకు ఉన్నాయి. తర్వాత 2వ అధ్యాయంలో చూసుకున్నట్టయితే మరి దేవుడు సృష్టి అంతా చేయటం కాకుండా మనుషులను కూడా సృష్టించాడు. తర్వాత 3వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాతను పాపం చేసినట్టుగా తెలుస్తుంది. పాపం జరిగింది అక్కడ. పాపం అంటే ఏమిటి అన్నదాని గురించి కూడా మనం ఆలోచించుకోవాలి. దేవునికి వ్యతిరేకంగా, దేవుని మాటకు వ్యతిరేకంగా, దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా, దేవుని ఆలోచనకు వ్యతిరేకంగా ఏది చేసినా అది పాపమే అవుతుంది. ఏదైనా సరే. అంటే ఏమిటి? విశ్వాసి దేవుడు దేన్నైతే ఇష్టపడతాడో దాన్నే కోరుకోవాలి. దేవుడు దేన్నైతే అసహ్యించుకుంటాడో దాన్ని విశ్వాసి అసహ్యించుకోవాలి. ఆ విధంగా ఉండాలి. ఆ విధంగా మనం చేసినప్పుడు దేవుని ఆశీర్వాదం మన మీద ఉంటుంది. ఈ పాపము అంటే ఆజ్ఞాతిక్రమమే పాపం అని దైవగ్రంథం చెబుతుంది. దేవుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘించాడు, పాపం చేశాడు. మరి తర్వాత పాపం చేసినప్పుడు ఆ పాపం యొక్క ఫలితం ఏమిటో అక్కడ చూపించాడు. ఇవన్నీ కూడా సిద్ధాంత సత్యాలే. ఆ పాపం యొక్క ఫలితం అక్కడ చూపించాడు. వాడేమో మరి ఆ పాపం యొక్క ఫలితాన్ని పొందక్కర్లేకుండా అంటే పాపం చేయకుండా ఉన్నట్టయితే వాడి గమ్యం వేరేగా ఉండను. మరి ఇప్పుడేమో వాడు దిగంబరులుగా ఉన్నారు. ఆ విషయం వాళ్ళకి తెలిసింది. కప్పుకొని ప్రయత్నం చేస్తున్నారు. దేవుడే మరి ఆ మార్గం కూడా చూపించాడు. అంటే విమోచన మార్గం కూడా, పాపం నుంచి విమోచన మార్గం కూడా దేవుడు చూపించాడు 3వ అధ్యాయంలో. అంటే ఇక్కడ దేవుని గురించి సంపూర్ణంగా ఉంది. తర్వాత మానవుడి గురించి ఉంది. మానవుడు మరి నిర్లక్ష్యం చేస్తాడని ఉంది, పాపం చేస్తాడని ఉంది. పాపం నుంచి విడుదల మరలా దేవుని కృపను బట్టే మనకు కలుగుతుంది, కానీ మనం చేసుకోలేము. ఆ విషయం కూడా ఉంది.
ఇవన్నీ తెలుస్తున్నాయి. తర్వాతను ఇది కాకుండా మరి ఈ 3వ తరగతి నుంచి చెప్తున్నారు, నేర్పిస్తున్నారు. ఏమిటి డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం అని. ఈ డార్వినియన్ థియరీ ఆ మహానుభావుడు, మరి ఆ డార్విన్ మహాశయుడు ఏ విధంగా రాశాడో, అది వేళకోళంగా రాశాడో మరి తెలివి తక్కువగా రాశాడో మనకు తెలియదు. అదేమో అదే సైన్సు, అదే శాస్త్రం, అదే నిజం అని ప్రకటిస్తున్నారు. అది అంతా తప్పు అని బైబిల్ చెప్తాం. ఈ సృష్టి క్రమం అంతా పరిశీలించడం ద్వారాగా ఈ డార్విన్ మహాశయుని యొక్క ప్రపోజల్ అంతా కూడా తప్పు అని ఇక్కడ ఈ భాగంలో మనకి ఈ ఆదికాండంలో తెలుస్తుంది. తర్వాత మానవుడు పాపం చేస్తాడు అన్నటువంటి తెలుస్తుంది. ఎందుకంటే అతడికి అక్కడ సకల సంపూర్ణత ఉంది, ఎటువంటి కొలత లేదు. అన్ని సమస్తం కూడా అక్కడ ఇవ్వబడ్డాయి, సమస్తం ఉన్నాయి. మరి సకల పరిపూర్ణత ఉంది, పరిశుద్ధతో నిండి ఉంది. అప్పుడు అంతా భూమి అంతా కూడా అపవిత్రత అనేది లేదు. అక్కడ సమస్తం ఏ కొరత లేని చోట, ఎటువంటి అపవిత్రత లేని చోట పాపం చేశాడు మానవుడు. అంటే పాపం చేసేటటువంటి స్వభావం మానవుల్లో ఉంది అన్నటువంటి సత్యం కూడా ఈ ఆదికాండం ద్వారాగా మనకి తెలుసుకోగలుగుతున్నాం. తర్వాత ఈ మనుష్యుడు మంచిది చేయలేడు, మనుషుడిని దేవుడు విడిచిపెట్టేస్తాడు. అందుకనే విశ్వాసి కూడా శరీరంలో ఉన్నంతకాలం కూడా పాపం చేసేటటువంటి శక్తి ఉంటుంది. పాప స్వభావం మనలోంచి పోదు చివరి క్షణం వరకు కూడా. అందుచేతను మరి ఈ దేవునితో సహవాసంలో నిరంతరాయంగా ఉండాలి. పిల్లలు మరీ ఎక్కువగా ఉండాలి, యవనస్తులు మరీ ఎక్కువగా ఉండాలి, సేవకులు మరీ ఎక్కువగా, ఎంతకంటే ఎక్కువగా ఉండాలి. కుటుంబ యజమానులు ఎక్కువగా భక్తి శ్రద్ధలో ఉండాలి, ప్రార్థనా జీవితం గడపాలి, పిల్లలకు మాదిరి చూపించాలి, నేర్పించాలి పిల్లలకి. మరి ఎందుకంటే మానవుడు మంచి అనేటటువంటిది నివసింపదని నేను ఎరుగుదును అంటున్నాడు. నాలో మంచి అనేటటువంటిది ఏది నివసింపదు అని నేను ఎరుగుదును అని చెప్తున్నాడు పౌలు. అంటే ఆయనలోనే పౌలు మహాతాత్వికుడు, గొప్ప భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వాడు, మరి సత్యాన్ని అంతటిని గ్రహించినటువంటి వాడు. ఆయనలోనే మంచిదే అనేది నివసించకపోతే మనలో నివసించుద్దా, అది మనం ఆలోచించుకోవాలి. అందుచేత మరి మానవుల్లో మరి మేలైనది లేదు, మేలైనది కోరుకునేటటువంటి శక్తి మానవుల్లో లేదు. మేలైనది కోరుకోలేము. నేను చాలాసార్లు చెప్పాను ఈ విషయం. మరి నీరు విడిచిపెట్టేస్తే వ్యవసాయం తెలిసిన వాళ్ళకి, చేసుకున్న వాళ్ళకి తెలుస్తుంది. నీరు తోడతారు, ఆ నీరు తోడినప్పుడు, నీరు తోడకపోతే కాలువలోంచి వస్తుంది. వచ్చినప్పుడు దాన్ని ఎటు మడించుకోవాలి అటు మడించుకోవాలి. ఉడికే నీరు మన చేలోకి పెట్టేస్తే అది తిన్నగా వెళ్ళిపోదు. పళ్ళం ఎక్కడుంటే అక్కడ మురిగిపోద్ది, కొంచెం మెరకొన్న చోటుకి వెళ్ళదు. అంచేత ముందు ఏది తడిపోవాలో మనం నీరు కడుతున్నాం, కందపెరడికి అంటారు. నీరు కడుతున్నాం అంటారు. కట్టడం అంటే ఏమిటి? నడిపించుకుంటున్నారు, ఎటు వెళ్ళాలో అటు నడిపించుకుంటున్నారు. మరి ఆ విధంగా నడిపించకపోతే అది ఏమవుద్ది? ఎక్కడ పొలం ఉందో అక్కడే నీరు ఉంటుంది, అక్కడికే వెళ్ళిపోద్ది. అంతేగాని మరి ఈ భూమి అంతా తడపాలి అని దానికి తెలియదు. మరి మనుష్యుడి యొక్క స్వభావం కూడా అదే. విడిచిపెట్టేస్తే, తనకు తాను విడిచిపెట్టబడితే పాపంలోకి వెళ్తాడు. ఏది కీడో అదే ఆలోచిస్తాడు. ఉదాహరణకు మీకు చెప్తాను. ఇక్కడ ఈ ఆదాము అవ్వల గురించి చూడండి. మనుషులు దేవుడు తయారు చేసిన తర్వాతను 2వ అధ్యాయంలో 9వ వచనం చూడండి. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియో ఆహారమునకు మంచిదయ్యునైనా ప్రతి వృక్షమును, తోట మధ్యను జీవ వృక్షమును, మంచి చెడ్డ దేవునిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించాను. ముందే చేశాడు ఈ రమ్యమైనటువంటి మరి ఫలాలను ఇచ్చేటటువంటి చెట్టును, తినటానికి ప్రయోజనకరమైనటువంటి, మరి చూడటానికి
అందంగా కనపడేటటువంటి ఆ చెట్టును ముందే అక్కడ పెట్టాడు దేవుడు. మరి ఈ చోటలో ఈ ఆదామవ్వలు సంచారం చేస్తూనే ఉంటున్నారు, దానిలోనే నివాసం ఉంటున్నారు. తర్వాత చల్లపూట దేవుడు వీరితో సహవాసానికి వస్తున్నాడు, దేవుని సాంగత్యంలో ఉంటున్నారు. అయినా సరే వీరేమో ఇక్కడ ఇక్కడ మళ్ళీ చూడండి, 3వ వచనం 6వ వచనంలో చూడండి. స్త్రీ ఆ వృక్షం ఆహారం నాకు మంచిదియో కనులకు అందమైనదియో వివేకము రమ్యమైనది ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. ఇక్కడ ఆహారానికి మంచిదిగా ఇక్కడ కనబడుతుంది. అది ఆహారానికి మంచిదే, అక్కడ కూడా మంచిదే, కానీ అప్పుడు లేదు. తర్వాత ఏమో అది చూడటానికి రమ్యమైంది అంటున్నాడు. అక్కడ కూడా రమ్యమైందే, రమ్యమైంది కానీ ముందు దేవుడు చేశాడు. రమ్యమైన దాన్ని అంతటిని ముందు చూశారు వీళ్ళు. చూడటానికి ఆహారానికి ప్రయోజనకరంగా ఉండేదాన్ని ముందు చూశారు. కానీ ఈ సాతానుడి మాటలు వినటం వలన ఇక్కడేమో వీళ్ళకి కళ్ళు తెరవబడ్డాయి. వీళ్ళు వీళ్ళేమో మోసపోయారు. చూశారు, అంతకుముందు చూస్తున్నారు, ఇప్పుడు చూశారు, ఇప్పుడేమో తిన్నారు. ఇదేమో వృక్షం ఆహారానికి మంచిదిగా కనులకు అందమైనదిగా వివేకించేటటువంటి రమ్యమైనటువంటి పండుగ అప్పుడు చూశారు, ముందు నుంచి చూస్తూనే ఉన్నారు, కానీ ఆ విధంగా ఆలోచించలేదు. అందుచేత ఈ చెడుతనం అనేటటువంటిది స్వభావ సిద్ధంగా మనుషుల్లో ఉంది. దీన్నే టోటల్ డిప్రేవిటీ అంటారు. టోటల్ డిప్రేవిటీ అంటే మానవుడిలో ఏది ప్రయోజనకరమైంది, ఏది లేదు. కొంతమంది ఏమంటారంటే మ్యాన్ ఈజ్ డివైడ్ ఆఫ్ ఆల్ వర్చ్యూస్ అంటే ప్రయోజనకరమైనది ఏది లేదు, ఏ సుగుణం మనుషులు లేదు, అన్నీ కూడా అపవిత్రమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. ఆ చూపు ద్వారాగా వస్తుంది, మాట ద్వారాగా వస్తుంది, వినికిడి ద్వారాగా వస్తుంది. పాపాన్నే కోరుకుంటారు. అందుచేతను పరిశుద్ధులు ఎప్పుడు కూడా, విశ్వాసులు ఎప్పుడు కూడా మరి పరిశుద్ధుడైనటువంటి ఆ ప్రభువుతో సహవాసంలో ఉండాలి. మరి పరిశుద్ధుల సాంగత్యాన్ని కోరుకుంటూ ఉండాలి, సహవాసాన్ని కోరుకుంటూ ఉండాలి. దేవునితో ఎలబెడరా సహవాసం చేస్తూ ఉండాలి. పిల్లలకి ఆ విషయాలు చెప్తూ ఉండాలి, గత అనుభవాలు చెప్తూ ఉండాలి, దేవుని గురించి చెప్తూ ఉండాలి. మరి దేవుని వాక్యాన్ని వారికి వివరిస్తూ ఉండాలి పెద్దలు, తల్లిదండ్రులు. ఆ విధంగా మనం చేయాలి. ఈ విధంగా ఆదికాండం ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ, మనం చదువుకుంటూ వెళ్ళే కొద్దీ మరి సిద్ధాంత సత్యాలు, మనం అర్థం చేసుకోవాల్సినటువంటి సత్యాలు, మనం ఆచరించవలసినటువంటి ప్రమాణాలు ఒక్కొక్కటి మనకి కనబడతాయి. చదువుకుంటూ వెళ్ళినట్టయితే ఆ విధంగానే నిర్గమకాండంలోనూ కనపడతాయి, మరి లేవీకాండంలోనూ కనపడతాయి, సంఖ్యాకాండంలోనూ కనపడతాయి. సంఖ్యాకాండంలో తక్కువ ఉండొచ్చు, ఎక్కువ సంఖ్యలే ఉన్నాయి అక్కడ. మరి తర్వాత ద్వితీయోపదేశకాండం అంతా మరలా ఇవే రాశారు. అందుచేత అక్కడ కూడా మనం నేర్చుకోవాల్సినవి ఉంటాయి. తర్వాత దేవుడు మనుషులను సృష్టించినప్పుడు మనుషుడికి దేవుని యొక్క ఏర్పాటు ఏమిటి అని అంటే ఆదాము అవ్వలకు చెప్పాడు. ఏం చెప్పాడు? దేవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున మనుషుడిని చేశాడు అంటున్నాడు. ఈ మనుషులను ఏ విధంగా చేశాడంటే స్త్రీగాను పురుషుడుగాను చేశాడు. స్త్రీగాను పురుషుడుగాను ఈ మనుషులను చేసినప్పుడు వాళ్ళకి ఏం చెప్పాడంటే, మీరు ఫలించండి, విస్తరించండి, అభివృద్ధి చెందండి, మీరు భూమిని నిండించండి, దాని మీద ఏలుబడి చేయండి, సమస్తం మీకు ఇవ్వబడింది, మీరు ఏలుబడి చేయండి అంటున్నాడు. ఆదాముకు అదే విషయం చెప్పాడు. తర్వాత ఇంకా ముందుకు వెళ్తే నోవాహుకు అదే విషయం చెప్పాడు. మరి నిర్గమకాండంలో మోషే ద్వారాగా ఇశ్రాయేలు ప్రజలకు అదే చెప్పాడు. అన్ని చోట్ల కూడా ఉంది, మీకు చూపిస్తాను. మాటలు తేడా ఉండొచ్చు, కానీ భావం అదే. మొదటి అధ్యాయంలో
26వ చూడండి. ఆదికాండం 1వ అధ్యాయంలో 26వ. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షువులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరులను సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద పాకు ప్రతి జీవిని ఏరుడని దేవుడు వారితో చెప్పాను. అంటే ఏమిటి? మొత్తం అన్నీ అంతా ఉంది ఇక్కడ మీ ఎదురుగా. మీరు అంతా అనుభవించవచ్చు. మీరు అంతటి మీద కూడా, సృష్టి అంతటి మీద కూడా ఏర్పాటు చేయొచ్చు. మరి అక్కడ దేవుని యొక్క ఏర్పాటు ఏమిటంటే, సృష్టి అంతా కూడా దేవుని స్వరూపంలో మనుషుడు అన్నాడు. మనుషుడిని సృష్టి చూసినప్పుడు దేవుడు ప్రతిబింబించాలి అక్కడ మనుషుల్లో. అంటే ఆ లక్షణాలే కలిగి ఉండాలి. ఆ లక్షణాలు ఇక్కడ కనబడాలి. అపవిత్రత అంటూ ఉండకూడదు, యథార్థత ఉండాలి, మరి పరిశుద్ధత కనబడాలి అక్కడ. ఆ విధంగా ఉండాలి. పాపం ఉండకూడదు, అపవిత్రత ఉండకూడదు. మరి ఆ విధంగా మనుషుడు లేడు. తర్వాత దేవుడు పైన చూసినప్పుడు భూమి అంతా కూడా నిండాలి. మనుషుడు ఫలించాలి, మనుషుడు విస్తరించాలి, మనుషులేమో అభివృద్ధి చెందాలి. సమాధానంతో సమస్తం కూడా నిండి ఉండాలి. సమస్తం కూడా ఫలభరితంగా ఉండాలి. ఆ ఏర్పాటు దేవుడు చేశాడు. ఆ ఏర్పాటు మనమేమో మరి నిలబడలేదు, అది వేరే సంగతి. కానీ దేవుని యొక్క లక్ష్యం మాత్రం అదే. ఇదే విషయం మీరు చూడండి. తర్వాత నోవహు కూడా అదే చెప్పాడు. మాటలు వేరేగా ఉండొచ్చు. 9వ అధ్యాయం చూడండి, ఆదికాండంలోనే. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. మీ భయమును, మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద పురాకు ప్రతి పురుగునకును, సముద్రపు చేపలన్నిటికీ కలుగును. అవి మీ చేతికి అప్పబడి ఉన్నవి. ప్రాణము గల సమస్త చర్మలు మీకు ఆహారములగును. పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. ఇక్కడ ఆ విషయమే ఇక్కడ కూడా చెప్తున్నాడు. సమస్తం మీద మీరు ఏర్పాటు చేయండి, మీరు అన్నీ అనుభవించండి అంటున్నాడు. ఇక్కడ మరి మా అబ్బాయి చెప్పాడు, ఇక్కడ వెంకట్ చెప్పాడు ఏమిటంటే, ఇక్కడే ఈ సముద్రపు చేపల్ని అవి తినమన్నాడు. పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్టుగా మీకు ఇస్తున్నానని దేవుడు చెప్పాడు. ముందు నుంచినేమో మరి అప్పుడు అంతా శాకాహారమే అప్పటి వరకు అని కొంతమంది అంటారు అని చెప్పాడు. ఆ వివాదాలు మనకు అవసరం లేదు. కొంతమంది ఎలాగనొచ్చు, కొంతమంది ఎలాగనొచ్చు. కానీ అక్కడ కూడా నేను అనుకోవటం అన్నీ తినమనే. ఎందుకంటే మీరు సమస్తం మీద ఏర్పాటు చేయండి అన్నాడు. సమస్తం మీద ఆధిపత్యం ఇచ్చాడు. సమస్తం మీకు అప్పగింపబడింది అన్నాడు. అక్కడ కూడా సముద్రపు చేపలు, సముద్రపు భూమి మీద ఉన్నటువంటి మరి జంతువుల మీద, భూమి మీద ఉన్నటువంటి మృగాల మీద, ఆకాశ పక్షుల మీద, సముద్ర జలాల్లో ఉన్నటువంటి జలచరాల మీద, అన్నింటి మీద కూడా మీరు ఏర్పాటు చేయండి అని చెప్పాడు. అది మనకు ఆ వివాదాలు ముఖ్యం కాదు. ఆ వివాదాల్లోకి వెళితే మొదటి అధ్యాయంలో మరి మొదటి వచనానికి 2వ వచనానికి మధ్యలో చాలా కాలం గడిచిపోయింది అంటారు కొంతమంది. అవి మనకు అవసరం లేదు. ఇక్కడ భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. 2వ వచనం. ఈ నిరాకారంగా అయిపోయింది, మధ్యలో విధ్వంసం జరిగింది అని కొంతమంది చదువుతారు. అది అవసరం లేదు మనకి. దీన్ని రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అంటారు. చెప్పండి దైవగ్రంథం చెప్పని దాని గురించి మనం ఆలోచించడం వ్యర్థం. దైవగ్రంథం ఏదైతే చెప్పిందో అది మనకి అవసరం. మరి నేను చాలాసార్లు చెప్పాను, ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం
29వ వచనంలో ఉంటుంది. ఏమిటంటే రహస్యాలు ఆ ప్రభువుకు చెందుతాయి. ఒకవేళ ఏదైనా రహస్యం ఉంటే, దీనిలో తెలియజేయబడింది ఏదైనా ఉంటే రహస్యాలు ఆ ప్రభువుకు చెందుతాయి. తెలియజేయబడిన అన్ని మాత్రం మనవి, మన పిల్లలవి. మనం వాటిని అన్నింటినీ ఆచరించబోతులమై ఉన్నాం. వాటన్నింటినీ కూడా మనం ఆచరించవలసి ఉంది. తప్పనిసరిగా మనం వాటిని ఆచరించాలి. అందుచేత ఈ లేని వాటి కోసం వెళ్ళటం, ఈ వివాదాలు పెట్టుకోవటం, తగులు పట్టడం అది అవసరం లేదు. విశ్వాసులకు ఎంత మాత్రం కావాల్సింది ఏమిటంటే, ఎల్లవేళలా కావాల్సింది ఏమిటంటే వాక్యం ఉన్నదన్నట్టుగా చదువుకోవటం, అర్థం చేసుకునే ప్రయత్నం చేయటం, అర్థం అవ్వకపోతే మరోసారి చదువుకోవటం, మరి ప్రార్థన చేసుకోవటం, పరిశుద్ధుల సహవాసం కోరుకోవటం. మరి దేవుని సేవకులను అడగొచ్చు తెలియకపోతే ఇదేమిటి అని. వాళ్ళకే తెలిసావదు, దేవుడు తెలియజేయాలి. దేవుడు తెలియజేస్తాడు. ఎవరైతే యథార్థతో అడుగుతారో వాళ్ళకి దేవుడు తెలియజేస్తాడు. మరి నేర్చుకోవాలి. మనకు తెలియనప్పుడు ఒకరితో ఒకరు చర్చించుకోవచ్చు, దానిలో తప్పులేదు. లేకపోతే ముగ్గురు కలిసి మరి సేవకుడిని అడగొచ్చు. సేవకుడికి తెలియకపోయినా దానిలో కూడా పెద్ద ఆశ్చర్యపడవలసిన విషయం లేదు. కానీ సేవకుడు తెలుసుకునైనా చెప్పి బాధ్యత సేవకుడిది. సేవకుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి, నేర్చుకోవాలి, మరి దాని గురించి చదవాలి, మరి విశ్వాసులకేమో వాటిని వివరించాలి. మరి తర్వాత ఈ నిర్గమకాండంలో కూడా ఉంది, చూడండి. నిర్గమకాండంలో 19వ అధ్యాయం 4వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాను. 19వ అధ్యాయం 4వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాను. నేను ఐగుప్తీయులకు ఏమి చేసేతనో మిమ్మల్ని గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటేనో మీరు సూచితరే. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమి నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పుము. నీవు ఇశ్రాయేలీయులతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరచను. సమస్తం నాదే, సమస్తం మీకు అప్పగిస్తున్నాను, మీరేమో నాకు యాజక రూపమైనటువంటి జనంగా ఉంటారు అని చెప్తాడు. అంటే అన్ని చోట్ల కూడా దేవుడు మరి ఇంకా ముందుకు వెళ్ళినా సరే దేవుడు అన్ని చోట్ల కూడా ఎక్కడా కూడా దేవుని యొక్క సంకల్పం ఇదే అని అర్థం అవుతుంది. ఏమిటి? ఈ సృష్టి మానవుడు యథార్థతో బ్రతకాలి, పరిశుద్ధతో బ్రతకాలి, మరి దేవుని సంకల్పానికి లోబడి ఉండాలి, దేవుని మహిమ కోసం ఇతడు ప్రయాసపడాలి. మరి ఆ విధంగా బ్రతికినట్టయితే ఇతడికి ఆశీర్వాదం, అభివృద్ధి. లేకపోతే పాపమే. పాపం చేస్తే మరి పాప ఫలితం మరలా విమోచనం. మరి ఇదే విషయం పేతురు కూడా రాశాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఉంది. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తైన ప్రజలు అయి ఉన్నారు, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు అయి ఉన్నారు. ఇక్కడ దేవుని సొత్తైనటువంటి ప్రజలు ఈ విశ్వాసులు, ఇది పరిశుద్ధ జనాంగం. ఈ పరిశుద్ధ జనాంగం అపవిత్రత అంటించుకున్నట్టయితే మరి ఆ పరిశుద్ధత లేదు. ఇంకా అపవిత్రతతో పొత్తు లేకుండా ఉండాలి, యథార్థతో ఉండాలి. మరి
నాకు పర్వాలేదు, ఎవరో చూడలేదు, దేవుడు క్షమిస్తాడు అని ఆలోచించేవాడు ఉంటారు. దేవుడు క్షమిస్తాడు, కానీ ఆ పాపం పోదు. తర్వాత ఎవరు చూడలేదు అనుకుంటారు. నేను పాపం చేసినట్టయితే, నేను తప్పిదం చేసినట్టయితే మరి నాకే తెలుసు, ఇంకెవరికే తెలియదు అనుకుంటారు. అలా కాదు, నేను చేసినట్టయితే, నేను తప్పిపోయినట్టయితే దేవునికి తెలుసును. దేవునికి నాకు కాకుండా ఇంకొకరు తెలుస్తుంది. ఎవరికి తెలుస్తుంది? సాతానుడికి కూడా తెలుస్తుంది. సాతానుడు బ్లాక్మెయిల్ చేస్తాడు నిన్ను. పాపం చేసినట్టయితే మరి దేవునికి తెలుస్తుంది, దేవుడు చూస్తూనే ఉంటాడు, దేవుడు క్షమిస్తాడు. కానీ సాతానుడికి కూడా తెలుస్తుంది. ఆ బలహీనతలో వాడు పట్టుకుంటాడు, నిన్ను ఇంకా బలహీనపరుస్తాడు, ఇంకా నాశనానికి తీసుకుపెడతాడు. అందుచేత పరిశుద్ధ జనాంగంగా మనం ఉండాలి. దేవుడు ఏర్పాటు అది, ఆ రకంగా ఉండాలి. ఆ రకంగా ఉన్నప్పుడు మనం ఆశీర్వాదం పొందుతాం. ఆ రకంగా ఆదాము అవ్వలు ఉన్నట్టయితే, లేకపోతే అది గతించిపోయింది. తర్వాత నోవహు తర్వాత కూడా జనం ఆ విధంగా ఉన్నట్టయితే జనాంగం, మరి లేకపోతే మోషే నడిపింపును బట్టి ఆ తర్వాత కాలంలో అయినా ఆ విధంగా దేవుని సంకల్పానికి అనుగుణంగా ఉన్నట్టయితే మరి మనుషుడి భవిష్యత్తు వేరేగా ఉండను, మనుషుడి యొక్క గమ్యం వేరేగా ఉండను. అలాగని నేను అది చెడిన తర్వాత ఇది ఏర్పాటు చేశాడు, ఇది చెడిన తర్వాత అది ఏర్పాటు చేశాడు అని చెప్పడం లేదు. దేవుడు తన భవిష్యత్తు సంకల్పం, భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి దేవునికి సంపూర్ణంగా తెలుసును. మానవుడు తప్పు చేస్తాడని తెలుసును, దానికి విమోచన కార్యం చేయాలని తెలుసును. మరి మొదటి నుంచి ఆ విధంగా దేవుని యొక్క ఏర్పాటు ఆ విధంగా కనబడుతుంది. దేవుడు మరి దేవుని సంకల్పానికి సంపూర్ణంగా విధేయతతో మానవుడు బ్రతికి ఉన్నట్టయితే మానవుని యొక్క గమ్యం వేరేగా ఉండను. ఏ విధంగా ఉండను మీరు చూడండి. ఆదికాండం 5వ అధ్యాయంలో మీరు మొదటి నుంచి చదువుకోండి. ఇంటి దగ్గర మొదటి 20 వచనాలు చదవండి. 20 వచనాలను కూడా 900 సంవత్సరాలు బ్రతికాడు, 850 సంవత్సరాలు బ్రతికాడు, 930 సంవత్సరాలు బ్రతికాడు, అప్పుడు అతడు మృతి పొందాను అని ఉంటుంది. అక్కడ అందరి గురించి కూడా అప్పుడు అతడు మృతి పొందాను అని ఉంటుంది. మొదటి 20 వచనాలు. తర్వాత 21వ వచనం నుంచి 24వ వచనం వరకు అక్కడ ఏముంటుందంటే, మరి హానోకు 65 సంవత్సరాలు బ్రతికిన తర్వాతను మెతూషెలను కన్నాడు. మెతూషెలను కన్న తర్వాతను 300 సంవత్సరాలు కుమార్తెలను కంటూ దేవునితో నడిచాడు, దేవునితో సహవాసం ఉన్నాడు 300 సంవత్సరాలు. 300 సంవత్సరాలు, 3 రోజులు కాదు, 6 రోజులు కాదు, 300 సంవత్సరాలు వరుసగా దేవునితో సహవాసంలో ఉన్నాడు, ఏ తప్పిదం లేకుండా. తర్వాత దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళిపోయాను కనుక అతడు కనబడలేదు అన్నాడు. ఇక్కడ అతడు మరణించిన అని లేదు, అప్పుడు అతడు మరణించిన అన్న మాట లేదు. మరి ఆ విధంగా మన పోకడు ఉండును, మన గమ్యం ఉండును పాపం చేయకపోయినట్టయితే. మరి ఆ విధంగా జరగలేదు కనుక పాపంలో పడ్డాం. మరి పాపం నుంచి విమోచన మార్గం కూడా దేవుడే చూపించాడు. మరి విమోచనం దొరికింది కనుక మనమేమో ఆ విమోచన క్రమాన్ని అనుసరించాలి. మరి ఆ విమోచన యొక్క ఫలితంగా మనమేమో ఏ విధంగా బ్రతకాలి అన్నదాన్ని మనం ఆలోచించుకోవాలి. మనం మాత్రం కాకుండా మన పిల్లలకి ఆ విషయాలు బోధిస్తూ ఉండాలి. ఇది మన బాధ్యత. తర్వాత దైవ గ్రంథం ఆ విధంగా ఒక్కొక్కటి చదువుకుంటూ వెళితే మనం అర్థం చేసుకోగలుగుతాం. వరుసగా ఒకసారి చదివేసినట్టయితే ప్రయోజనం లేదు. చదువుకుంటూ ఆలోచించుకుంటూ అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. తర్వాత ఈ ఆదికాండం అనే కాదు, ఈ పంచగ్రంథాల్లో, ఈ 5 కాండాల్లో, 5 గ్రంథాల్లో వీటిలో వరుసగా చదువుకుంటూ ఒక్కొక్కరి గురించి చదువుకుంటూ వెళ్ళినట్టయితే, చదువుకున్నప్పుడు మనమేమో ఈ సత్యాల్ని ఆ క్యారెక్టర్ గురించి అర్థం చేసుకోగలుగుతాం. ఆ సత్యాలను కూడా మనం దేవుడు ఏర్పాటు చేసినటువంటి సత్యాలు, మన ప్రమాణాలు ఏ విధంగా ఉండాలి అన్నదాని గురించి కూడా మనం తెలుసుకోగలుగుతాం. మొట్టమొదటి చూసినట్టయితే ఏబేలు ఉంటాడు. ఏబేలు అర్పణ దేవుడికి ఇష్టపడ్డాడు అని అంటాడు. ఏబేలు యొక్క బలిని
దేవుడు ఇష్టపడ్డాడు అని అంటాడు. నీతిమంతుడైనటువంటి హేబెలు యొక్క రక్తం భూమిలో నుంచి నాకు మొరపెడుతుంది అని అంటాడు. అందుచేత మరి హేబెలు చరిత్ర ఎక్కువ లేదు, కానీ అతడు నీతిమంతుల్లో లెక్క, పరిశుద్ధుల్లో లెక్క. కయ్యం తప్పిపోయాడు, హేబెలు తప్పిపోలేదు. తర్వాత ఆ విధంగా చూసుకుంటూ వెళ్ళాలి. హేబెల్ గురించి ఎక్కడెక్కడ ఉందని చూసుకోవాలి. ఆదికాండంలో ఉంది. తర్వాత అదే విషయం మరలా హెబ్రీ పత్రికలో రాశాడు అపోస్తలుడైనటువంటి పౌలు. హేబెల్ తర్వాత హానోకు గురించి ఉంది. హానోకు ముందు చెప్పుకున్నాం. హానోకు గురించి ఉంది. హానోకు కూడా ఎక్కువ భాగం లేదు, కానీ చరిత్ర ఎక్కువ లేదైంది. కానీ ఆయన దేవునితో నడిచినటువంటి వాడు. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, దేవుని మహిమార్థం బ్రతికినటువంటి వాడు. ఆ విధంగానే నోవా గురించి ఉంది. నోవా ఆ తరంలో నిందారహితుడు అని చెప్తుంది దైవగ్రంథం. ఆ తరంలో దేవుడు నోవాహును నిందారహితుడిగా చూశాడు, పరిశుద్ధుడిగా చూశాడు, నీతిమంతుడిగా చూశాడు. మరి నోవాహు కూడా దేవునితో నడిచాడు అంటున్నాడు. దేవునితో నడిచిన వాడు నోవా కూడా. అందుచేతనేమో నోవా గురించి చదువుకోవాలి. నోవా గురించి చాలా విషయాలు చెప్పారు. అతడేమో నిందారహితుడు అంటున్నారు. అతడేమో పాపుల్లో చేరినటువంటి వాడు కాదు, దేవునితో నడిచినటువంటి వాడు. అధ్యాయం ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. దేవుని దృష్టిలో కృప పొందాడు. తర్వాత నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును, తన తరంలో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు, దేవునితో నడిచాడు. అందుచేత ఆ నీతిమంతులు ఎక్కడో, మరి ఆ పరిశుద్ధులు ఎక్కడో నోవహును కూడా మనం చేర్చుకోవాలి. తర్వాత అబ్రాహాం గురించి ఉంది. అబ్రాహాం గురించి ఎక్కువ ఉంది. అబ్రాహాం అనేసరికి మరి విశ్వాసుల తండ్రి ఆయన, విశ్వాసంతోనే బ్రతికాడు ఆయన. మరి అందుచేత అది జ్ఞాపకం పెట్టుకోవాలి. అబ్రాహాం గురించి ఉంది. ఆ తర్వాత మరలా ఇస్సాకు గురించి ఉంది. ఇస్సాకు గురించి ఎక్కువగా చరిత్ర లేదు, కానీ ఇస్సాకు కంప్లీట్ క్రిస్టియన్, నిందారహితుడిగా ఉన్నాడు ఆయన. ఎక్కడ ఏ వివాదం ఆయన గురించి రాయలేదు. ఆయన బావులు తవ్వుకున్నదల్లా మాదిది అన్నారు వాళ్ళు. ఆ కణాన్ని అంటే అక్కడి నుంచి తగువేందుకు మనకి అని ఇంకో చోట తవ్వుకున్నాడు. చాలా మర్యాదస్తు, జెంటిల్మన్. అంచేత ఇస్సాకు గురించి ఒక ఆయన నా దగ్గర అసిస్టెంట్గా ఉండేవాడు, పెద్ద ఆయన చెప్తా ఉండేవాడు, ఇతడు ప్రభువుని నమ్ముకోవట్లేదండి ఎన్నిసార్లు చెప్పినా. ఇతడు నమ్ముకుంటే మాత్రం గొప్ప క్రైస్తవుడు, మంచి క్రైస్తవుడు అవుతాడు అనేవాడు. మంచి క్రైస్తవుడు ఎలాగవుతాడు నమ్ముకోని వాడు? మీరు చెప్తున్నారు కదా, మనం ప్రార్థన చేద్దాం అనేవాడు నేను. అంతే. ఆ విధంగా మరి మంచి క్రైస్తవుడు ఈయన, ఈ ఇస్సాకు. ఆయనలో ఉన్నటువంటి విధేయత, ఓర్పు మరి ఎవరిలోనూ లేవు. తర్వాత దేవుని పూర్ణంగా నమ్మినటువంటి వాడు ఆయన. తర్వాత దేవుని సంకల్పం కోసం నిరీక్షించాడు, కానీ తొందరపాటు పనులు ఏమీ చేయలేదు. తర్వాత యాకోబు అంటే మరి అతడి జీవితం అంతా కలలు కనటం. ఆ కళలు అంటే మళ్ళీ కళలతో పాటు నిరీక్షణ వస్తుంది. నిరీక్షించుకోవటం, ఆ కళ ఎప్పుడు నెరవేరుద్దా అని నిరీక్షించుకోవటం. చేత కళలు మరి నిరీక్షణ ఆ జీవితంలో ఉన్నాయి. తర్వాత ఆఖరిగా యోసేపు గురించి ఎక్కువగా ఉంది.
యోసేపు గురించి ఎక్కువగా చరిత్ర ఉంది. ఈ ఈ ఈ ఈ విధంగా ఒక్కోటి చదువుకున్నట్టయితే మనం నేర్చుకోగలుగుతాం. మరి యోసేపు ఆ, ఆ, సేవ సేవకు బానిసగా అమ్మబడ్డాడు. మరి ఆ ఐగుప్తు రాజ్యం మీదే, శత్రుదేశం మీదే ఆధిపత్యం అతడికి దక్కింది. ఆధిపత్యం చేశాడు, పాలకుడయ్యాడు. అక్కడ ఏ దేశం అయితే అతడిని అణగదొక్కిందో ఆ దేశంలో అతడేమో పాలకుడయ్యాడు. దాసుడుగా వెళ్ళాడు, పాలకుడయ్యాడు. ప్రభువారికి పోలికగా ఎదురు కనబడుతున్నాడు. ఇదంతా అందరి గురించి చదవటానికి కుదరదు, కానీ ముఖ్యమైనటువంటివి ఒక్కొక్కటి చదువుకుంటూ మనం ముందుకు వెళదాం. వచ్చే వారం నుంచి ఒక్కొక్క భాగం చదువుకుంటూ ముందుకు వెళదాం. అందరూ వచ్చినందుకు సంతోషం. మరి ఇంకా కొంచెం ముందు రావటానికి ప్రయత్నం చేస్తే మంచిది. కొంతమంది సగం అయిపోయాక వస్తున్నారు. సండే స్కూల్ పాఠం అయిపోయాక కొంతమంది వస్తున్నారు. కొంతమంది ఏమో సండే స్కూల్ పాఠం అవగానే వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా దేవుణ్ణి ఆరాధించుకోవటానికి సమయం ఇవ్వాలి. దేవుడు మనకి మరి వారం అంతా ఇచ్చాడు. వారం అంతా మనం ఏం చేసుకున్నా పర్వాలేదు. ఆదివారం ఉదయం పూట ఏం పనులు పెట్టుకోకండి, రావాలని ఆలోచించుకోవాలి. వచ్చినప్పుడు ఏమో కూర్చోవాలి, వినాలి. ఆ విషయాలు రానిటువంటి వాళ్ళకే చెప్పాలి. పిల్లలకేమో బోధించుకుంటూ ఉండాలి. ఈ విషయాలు అందరూ జ్ఞాపకం పెట్టుకోండి. అందరూ వచ్చినందుకు సంతోషం. రాలేకపోతున్న వారు అందరి గురించి ప్రార్థన చేయండి. అందరికీ వచ్చిన వందనాలు. దేవునికి స్తోత్రం.